నమస్తే, నేను మీ రేణుగానే కుల అయితే మేమైతే వీడియోస్ చేస్తున్నాం కదా. అయితే పొద్దుగల ఏడికి మాకు ఏమవుతుందంటే ఎండకి ఈటెక్కి కెమెరాలు అయితే ఆగిపోతున్నాయి. అందుకని కొంచెం లేట్గా తీస్తున్నాం వీడియోస్. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే, మొన్న మేము పిల్లలతో ఒక వీడియో చేసినాం కదా, అదే ఊరు చికెన్, విలేజ్ చికెన్ అని చెప్పేసి చేసినాం కదా. ఆ చికెన్ వీడియోని మీరు అసలు చూసలేరు. అయితే ఎందుకంటే ఆ వీడియోని ఎందుకు చూడమంటుందంటే, దాని లోపల మళ్ళీ వెనుకకు పోయి చూస్తే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తే దాంట్లో ఛాలెంజ్ ఒకటి ఉంది. కానీ ఏంటంటే 100 రూపాయలు ఇస్తానంటే బెట్ చేస్తే బెట్ వేసినాం, పందెం కాసుకున్నాం. పందెం కాసిన దాంట్లో 5 మిరపకాయలు తిన్నారు వాళ్ళు. సేమ్ టైంలో అది తిన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేను ఏం చేసినానంటే చెరొక 50 అయితే ఇచ్చిన. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఛాలెంజింగ్ అంటే, నాకు కూడా ఇది రోజు రొటీన్గా వండడం తినడం అంత పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అయితే మీరైతే అందరూ ఏం చేయండి అంటే, రేణుగానే కుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు ఫర్గెట్ చేయక్కూరి. ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తారు కదా, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. మీ పేరు పబ్లిక్ ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తుర్రో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరి పేరు కూడా నేను నిలబెడతా. అదే నేను అదే మీకు అందరికైతే గదే చెప్తున్నా. వీడియో అయితే చూడండి, విలేజ్ చికెన్ అని చెప్పి తీసినా కదా నేను, అలా మంచిగా ఉంది. కాకపోతే అది నైట్ అయ్యే కొద్దీ ఏమైపోయిందంటే మొత్తం చీకటిగా అయితే వచ్చేసింది వీడియో. ఎంకరేజ్ చేయండి. రేణుగానే కుల యూట్యూబ్ ఛానల్ అస్సలు ఫర్గెట్ చేయకండి. ఖచ్చితంగా చూడండి. యూస్ అయితే బాగా పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంద అంటే మీ అందరికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. ఇదైతే మన ఇట్లా తడకల పంట పక్కన అయితే ఉంటుంది చూసిరు కదా, అదే కంద. మన వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు, మన తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రాలో అయితే బాగానే తెలుసు. ఈ ఒక్కటి భద్రాచలం సైడ్ అటు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మేము తీసుకొచ్చినాం. దాన్ని ఆ రోజు నుండి చేద్దామని ఊరించుకుంటూ ఈ రోజు అయితే తీసుకొచ్చినాం. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మాకు ఇది చాలని చెప్పేసి చిన్నది ఒక 6 kg అయితే పట్టుకొచ్చినాం. దీన్ని అయితే సాఫ్ చేసుకొని మొత్తం నీట్ చేసుకొని బాయిల్ చేద్దాం. చూద్దాం ప్రాసెస్ అయితే. అయితే కంద అయితే చూసిరు కదా, కందను అయితే కట్ చేసుకున్నాం మనం. ఫస్ట్ అయితే ముక్కలుగా కడగాలి కంద అయితే. మొహమ్మద్ తెగుతలేదు, గట్టిగా అయితే ఉంది, మస్తు బగ్గా గట్టిగా ఉంది. అంటే దీనికంటే గట్టి పిల్లలు నేను కాబట్టి కట్ చేసిన. చూసిరు ఎట్లుంది ఎల్లో కలర్లో. అయితే తుక్క అయితే తీస్తున్నాను నేనైతే కొంచెం డిఫరెంట్గా. ఇదైతే బ్రష్ ఏదో ఒకటి వేసి అయితే గట్టి కడిగితే అయిపోతుంది, కానీ నేనైతే గిట్లా చేస్తున్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నాకు ఇట్లా తెలుసు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా. ఇట్లా దొరికిరా ఎల్లో కలర్లో వస్తుంది. నేను ఫస్ట్ టైం కంద కోయడం. అట్లనే పాల ప్యాకెట్ కూడా తీసుకురా. మేమైతే పక్క ఊరికి పోయి తెచ్చుకోవాలి పాల ప్యాకెట్. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మేము వెళ్తేనేమో తెచ్చుకుంటాం, కాకపోతే మేము వెళ్తలేము కాబట్టి తెచ్చుకుంటలేము. ఇక్కడ టెట్రో ప్యాక్స్ అని స్టాక్ ఉంటాయి కదా, అస్సలు తాగకూడదు, బక్కగా అయిపోతారు అది అయితే. అయినా కూడా మా అమ్మకి కొంచెం తలనొస్తుందంట. ఇవాళ పొద్దున ఛాయ్ అడిగింది. ఛాయ్ అడిగితే పెట్టుకుందామా అంటే మళ్ళీ వద్దులే అని చెప్పింది. అందుకని ఆఫ్ చేసినాం. పక్కూరు 4 కిలోమీటర్లు నడిచిపోవాలి మేము పాల ప్యాకెట్ కోసం. మా ఊర్లో దొరకవు, అంటే జనరల్ పాలు అయితే దొరకవు మా ఊర్లో. ఇక పాలు గేదెలు ఇచ్చే పాలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం కల్తీ ఉంటాయి కాబట్టి మేము అవి తీసుకోము. అవి నేను తాగను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటివి మేకలు అవి ఉన్నోళ్ళు ఏం చెప్తారంటే మేక పాలు, గొర్రె పాలు అవి కలిపి పూస్తారు. అందుకని నేనైతే తీసుకోను అలాంటివి. నాకు తాగబుద్ధి కాదు. నేను ప్యాకెట్ పాలు ఒక్కటే తాగుతా. చూస్తారు కదా, ఇట్లా కట్ చేసిన. జామాకేసి ఉడకబెట్టాలని చెప్పారు, కానీ నేనైతే ఇట్లానే నార్మల్గా చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు దీని గురించి. నేను ఆల్రెడీ నేను కుక్ చేసిన దగ్గర, వేరే దగ్గర వంట చేసిన కాబట్టి అక్కడైతే చేసిన నేను. ఇట్లనైతే కట్ చేసుకోవాలి, కానీ కట్ చేసుకునేటప్పుడు కూడా ఎలర్జీ వస్తుందంట. చూసుకొని అయితే కట్ చేయాలి. నాకైతే నిజంగానే ఎలర్జీ వస్తుంది, కానీ సబ్బుతో కడుక్కుంటాను నేను చేతులు.
ఇది ఉట్టి ఒక చిన్న గడ్డ వేసినా కూడా పెద్ద చెట్టు అయితే అవుతుంది. అదే ఇది కంద అంటారు దీన్ని. ఈ ఫస్ట్ కంద కూర నేను ఎప్పుడు తినాను అంటే మా అమ్మ కూర వండి కంపెనీకి పంపించింది. అప్పుడు నేను డ్యూటీ చేస్తుండే. కంద అంటే ఏంది అని చిత్రంగా నాకైతే మొత్తం ఏమో పరిశాన్ అయిపోయినా. అరే కంద అంటే ఏంది, అసలు ఏంది, అసలు కంద అంటే ఏంది నాకు తెలియదు అని ఇట్లా అనుకున్నా. అప్పుడు మా అక్క పంపించింది ఒక 5-6 ఏళ్ళ కిందట. అది ఆఫ్ చేయరా మేకలు పోయి వచ్చింది. అయితే మనమైతే అక్కడైతే కంద అయితే కట్ చేసినాం కదా, కోసినాం కదా. నా నిజంగా చేతులు అయితే ఫస్ట్ దుర్గ వస్తున్నాయి. డైరెక్ట్ కోసినాను, కవర్ వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకే దుర్గ అయితే వస్తుంది. దీంట్లో అయితే వేసి ఉడకబెడదాం. ఈ వాటర్లో అయితే వేసి ఉడకబెడదాం. కడుగుదామని కూడా చూడు వస్తుందని కడుగుతాను. డైరెక్ట్ వేసేస్తున్నాను. ఒక నిమిషం అగ్గిపెట్టింది టార్చ్. ఎప్పుడైనా అసలు మనతో కాని పని మనం చెయ్యొద్దు. ఈ మేకలు మా అమ్మమ్మ అంటే అమ్మదు. వీటి వల్ల ఏం లాభం? కాపీయడానికి 50,000 అయిపోయింది. అసలు ఏం లాభం ఉండదు వాటి వల్ల. సాదుకునేటోళ్ళు అంతా అంతేనా అంటే సాదుకునేటోళ్ళు అంత ఏంది, 100 మేకలు కొనుక్కుంటారు, 20 మేకలు కొనుక్కుంటారు, 40 మేకలు కొనుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక సర్ది కట్టుకుంటారు, పొద్దుగాల పోతారు, సాయంత్రానికి వస్తారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మంచిగా ఉంటుంది, లాభం వస్తుంది. ఏంది ఇది ఇంట్లో కూర్చొని వాటిని వదిలేస్తాం. ఇంకా వాళ్ళ చెట్లు వేసినాయి అంటే ఇప్పుడు మస్తు లొల్లి పెట్టిరు, తిట్టిరు. ఇంటికి వచ్చి మాట మాట్లాడుకుంటే దాని నోటికి ఏదొస్తే గది మాట్లాడుతుంది. పొయ్యి అయితే మండ వేసుకోవాలి. ఏమన్నా ఎత్తాగా నాకు మందితో మాటలు అనిపిస్తే స్వచ్ఛ కోపం అవుతుంది. బీపీ గట్టిగా వేస్తుంది. ఈ కట్ట అయితే పెట్టుకుని ఈ కందాలు అయితే మొత్తం ఎక్కిచ్చేస్తున్నా. నీళ్ళలో వేసిన కదా. ఏమంటున్నావు? అట్లనే మాట్లాడతారు. అసలు అనవసరం. మళ్ళీతో మాటలు పడేదానికంటే అసలు పని లేదు. వీటిని అమ్మేస్తే అయిపోతుంది. ఎందుకు చెప్పి సోది మనకి. ఇలా అయితే పొయ్యి అయితే మంచిగా మస్తు చికా చెప్తుంది. నాకు తెలిసి ఇవాళ కూడా సాయంత్రం అయిపోయింది, నైట్ అవుతుంది. ఇట్లా పో
ఆడ కవర్ కవర్లు కవర్లు ఎందుకు అయితే ఇప్పుడైతే పెట్టేసినాం కదా ఇవి అయితే ఉడకాలి. ఇప్పుడైతే వేసాం చూపెట్టు. ఈ కందగడ్డలు అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే డౌట్ అందరికీ తెలుసో తెలీదో అని అయితే, ఎందుకంటే ఇది చిన్న గడ్డ వేసినా కూడా ఇంత పెద్ద గడ్డ వస్తుంది. ఇక కూరగాయల రేట్ ఎక్కువ పెరిగినప్పుడు, లేకపోతే ఊర్లలో కూరగాయలు దొరికినప్పుడు, లేకపోతే సిటీలో కూడా వేసుకోవచ్చు. సిటీలో ఇంత ప్లేస్ ఉందనుకో, ఈ కందగడ్డ వేసిరనుకో మీరు 10 రోజులు చేసుకునే అంత పెద్ద గడ్డ వస్తుంది. కాకపోతే అడవిలల్లో కాసే గడ్డలు ఈ గడ్డలు ఎప్పుడు వేస్తారంటే వీటికి ఒక హిస్టరీ ఉంది. మన శివరాత్రికి మా కాడైతే శివరాత్రికి వేస్తారు. శివరాత్రికి వీరన్న గుడి ఉంటుంది, మోతిగడ్డ వీరన్న అంటారు. అక్కడ ఇట్లాంటి గడ్డలన్నీ తవ్వుకుంటూ వస్తారు. ట్రైబల్ ఉంటారు కదా అడవిలో ఉండేటోళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ గడ్డలన్నీ ఏరకొచ్చుకొని ఇక 2-3 జాగారం అప్పుడు ఇవే వండుకొని తింటారు వాళ్ళు కూడా. మేము మొన్న షూట్ చేద్దాం అనుకున్నాం, చేయలేదు శివరాత్రిది. కానీ ఈసారి దేవుడి పెళ్ళికి మాత్రం బరాబర్ షూట్ చేస్తాం. దేవుడి పెళ్ళికి మాత్రం ముందు రోజైనా పోయి అక్కడ స్టే చేస్తాం కావాలంటే భద్రాచలంలో. ఎందుకంటే వెనక రోజు పోతే రూములు దొరకవు, ఏం దొరకవు, అంతా చికాకు అవుతుంది. అందుకనే ముందు రోజే పోయి మొత్తం వీడియో కొడతాం. అదే శివరాత్రి మా కాడ మస్తు జరుగుతుంది తిరునాల. ఎందుకంటే ఇక్కడంతా అడవిలలో ఉండేటోళ్ళు ఉంటారు కదా, కాబట్టి మంచిగా జరుగుతుంది. వాళ్ళు బుట్టలు ఎత్తుకొని వస్తారు, గడ్డలు ఏరడం అవి ఇవి మస్తు జరుగుతాయి. ఇలా నాకు ఎక్కువ నీరసం ఉంది ఎందుకో మరి. నేనైతే ఎండలో కూడా తిరగలేదు కానీ మస్తు నీరసం అయింది, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఈ దురదొస్తే అంటే నేను నమ్మలే కానీ నా చేతులు దురదొస్తున్నాయి, అందుకే నీరసం అయింది. ఉడకాలి, ఉడికిన అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలని చెప్పారు. మా అమ్మ దురదొస్తాయి అని చెప్పి ఉడకబెట్టిపోతుంది. ఆయన కూడా నేను వినకుండా కూసిన చేత్తో దురదొస్తుంది, చేతులు కూడా రెడ్గా అయింది. ఉడకాలి. అయితే ఉడికినాక అయితే చూపిస్తా, చిన్న బ్రేక్ చిటికలు అయితే వస్తాం కదా. చూస్తారు కదా ఉడుకుతున్నాయి ఇప్పుడే. ఇవాళ అయితే కాని పంచాయతీ, రేపు పెడతాం, రేపు పొద్దుగాల పెడతాం వీడియో అయితే. ఈ ఛాన్స్ టైం అయితే పట్టినట్టు ఉన్నాయి ఉడకడానికి. ఈ దుంపలు అయితే మనమైతే ఛాయ్ అయితే తాగేద్దాం వచ్చేసేయండి. పొద్దు నుంచి మళ్ళీ చాలా జ్యూసులు తాగిన ఇదైనా అవన్నీ తిన్నప్పుడే నీరసం అవుతుంది, తినకముందు మంచి హెల్తీగానే ఉంటా, తింటేనే నీరసం అవుతుంది. ఛాయ్ తాగుతున్నాం. పొద్దున ఛాయ్ తాగలే మేము, అందుకే ఇప్పుడు సాయంత్రం తాగుతున్నాం. ఇట్లా ఇవి ఉడుకుతున్నాయి కదా, కందగడ్డలు ఉడుకుతున్నాయి కదా, ఆ గ్యాప్లో ఛాయ్ తాగుతున్నాం. చల్లని చక్కని అల్లం అలవీరా అన్నీ వేసి పెట్టినాం ఛాయ్.
ఏమంటారు, సువాసన భరితం. మంచిగా ఉంది చాయ్, తాగుతున్నాం. టెట్రో ప్యాక్ వాసన వస్తుంది, పాలు వాసన వస్తుంది, గలీజ్ వాసన. తాగుబుద్ధి అవుతుంది, ఎట్లనే తాగుతున్నా తలనొప్పి కోసం. అవి ఉడికినే ఉడకలేదో చూద్దాం. వచ్చేసేయండి, అవి ఉడికినే ఉడకలేదో చూద్దాం. నాకైతే నీరసంగా ఉంది అలా. జాలి కృష్ణారెడ్డి అన్న మా అన్ననే రెంట్కి తీసుకొచ్చిన మా అన్నకి. ఏం కాదంట, నేనేమన్నా తప్పు చేస్తున్నా అంటుంది. నాకైతే చేయి పెట్టి కడనీకుండా దురదొచ్చింది, అందుకే నేను కడగలేకపోయాను. చూస్తురు కదా ఎట్లా ఉడుకుతుంది. ఈ కష్టాలు ఎవరైనా చూసిరా? పాల ప్యాకెట్ కోసం 4 కిలోమీటర్లు నడవాలంటే ఒకటైతే చెప్పండి. అందుకే నాతోటి అట్లా నీరసం వస్తుంది పానం. మిర్చి బజ్జీ తినాలన్నా, పునుగులు తినాలన్నా, పానీపూరి తినాలన్నా, ఏ తినాలన్నా గాడికి పోవాలి 4 కిలోమీటర్లు. ఇక ఏడ రోడ్డు మీద కనబడేటప్పుడు అరే గీమ వీడియోలు తీస్తుందంట కదా, ఓ గీమ సెలబ్రిటీ అయిందంట కదా అని ఇట్లా మాట్లాడతారు. బండి లిఫ్ట్ కూడా ఇయ్యరు. లిఫ్ట్ ఇవ్వకపోతే పక్కన పెడితే నేను కూడా ఎక్కాను అనుకో, అది నేను ఎక్కను. ఈ మధ్య ఇంకా కొంచెం నేను ఫేమ్ అయిన తర్వాత అయితే ఇక అస్సలే ఎక్కుతలేరు, అట్లుంటుంది. ఇంకా బాగా అయితే ఉడకాలి గడ్డలు. గ్యాస్ మీద అయితే ఈ పాటికి అయిపోతుంది కానీ ఇంట్రెస్ట్ లేదు, నీరసంగా ఉంది పానం ఎందుకు ఆగమాగం అవుతుంది నీరసంతో. మొన్న చేసిన చికెన్ వీడియో అయితే విలేజ్ చికెన్ వీడియో చూడండి డెఫినెట్గా. బిర్యానీ అడుగుతారు కదా, బిర్యానీ ఉంది, బిర్యానీలో ఛాలెంజ్ కూడా ఉంది. మా పోరగాళ్ళకి అయితే ఛాలెంజ్ ఇస్తున్నా, అది కూడా ఎట్లాంటి ఛాలెంజ్ అనేది మీకు చూపిస్తాను. రివీల్ అయితే చెయ్యను నేను. రివీల్ చేస్తే ఏముంది థ్రిల్ అనుకుంటారు, అక్క ఏం చేస్తుంది థ్రిల్గా అంతగానం అని చెప్పి అనుకుంటారు. థ్రిల్ ఉండాలంటే చెప్పకోకుండా చేయాలి. ఆ పనులు మా మంచి పిల్లగాళ్ళు ఉన్నారు కదా, మా మంచి పోరగాళ్ళు, వాళ్ళతో చేపిస్తాం. మంచి పనులు చూపిస్తాం మీ అందరికీ. కొంచెం పాడైపోతున్నారు, సమాజాన్ని కాపాడదామని అనుకుంటున్నా. సగం నేనే పాడు చేసిన అంటారు మళ్ళీ బూతులు మాట్లాడి. నేను బూతులు మాట్లాడడానికి కారణం అది కాదు, పాడు చేయడానికి కాదు నా ఇంటెన్షన్. ఉన్నట్టు చెప్పిన నేను, కానీ జనాలకి నేను నచ్చలేదు అంతే. అంటే మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణుగనకుల మీ అందరి అభిమానంతో అయితే నన్ను అయితే ఆదరించండి. ఈ గరీబు ఇంటిని కొంచెం ఒక మాదిరి ఇల్లు కట్టుకునేంతవరకు ఎంకరేజ్ చేయండి చాలు. ఏం లేదు, అది మీ చేతిలో పని ఏంటంటే మీరు వీడియో చూసిరంటే మాకు వచ్చేస్తుంది, ఇవి యాడ్ అయిపోతాయి. కాబట్టి అట్లనే ఎదుగుతా ఏమంత బగ్గ పైసలు రావులే కానీ, కాకపోతే బట్ దాచుకొని అయినా కొనుక్కుంటాం. ఇప్పటివరకు వాటికున్న అప్పులే కట్టుకోవాల్సి వస్తుందిలే కానీ మేమైనా కూడా. సరే చూద్దాం. చూస్తురు కదా ఎట్లు ఉక్కినాయో, చూపెట్టరా ఒకసారి. మస్తు ఉడుకుతుంది, చిలికడ దుంపలు ఎక్కువ ఉడుకుతుంది. మళ్ళా రేపు పొద్దుగాలైతే కలుసుకుందాం. బాయ్ మరి, బాయ్. చూసిరు కదా, ఇవైతే ఉడకబెట్టినాం కదా కందగడ్డలు, అయితే ఉడికిపోయినాయి. అయితే మేమేం చేస్తున్నాం అంటే ఇట్లా తీసుకుంటున్నాం, రేపు పొద్దుగాల వండుతాం వీటిని. ఎందుకంటే ఈరోజు మాకు కూర సరిపోనుంది, మేము మస్తు గరీబోళ్ళం. రేపు పొద్దుగాల వండుకుంటాం వీటిని. చూపిస్తారా అండి ఇట్లా ఉడికినాయి? ఇవి చూసిరా ఎట్లా ఉడికినాయి? ఇట్లా అయితే ఉడికినాయి. రేపు పొద్దుగాల వీటిని చేస్తాం మేము. బాయ్ ఫ్రెండ్స్, రేపు పొద్దుగాల కలుసుకుందాం. బాయ్. నీరసంగా ఉంది పానం. హాయ్ హలో నమస్తే, నేను మీ రేణుగనకుల. నిన్నైతే ఏం చేసినామో చూసిరు కదా. నిన్న ఇవి ఉడకబెట్టినాం కదా మేము దుంపలు. అయితే నిన్న చెయ్యలేదు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం మేము. ఈరోజు చేస్తున్నాం. అయితే ఇది ఎట్లా చేయాలనేది మీకైతే చూపించేస్తా.
ఇప్పుడైతే పొయ్యి అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. ఇవి దురదరావు అది ఇదని అనుకున్నా నేనైతే. దురద మస్తు దురద వచ్చింది నాకు. నైట్ తెల్లవారు కూడా గీక్కోలేక చచ్చిపోయినా నేను. ఫుల్ దురద వచ్చింది నాకు. చేతులన్నీ రెడ్గా అయిపోయినాయి. మనమైతే పొయ్యి అయితే మండ చేసినాం కదా, అయితే ఇవి అయితే కట్ చేసుకుందాం. ఏం కట్ చామలు ఇవి పెట్టరా. ఇప్పుడైతే మనమైతే కందగడ్డలు కోసుకుందాం చిన్న చిన్నగా. చిన్న చిన్న ట్యూబ్స్ లెక్క కట్ చేసుకుందాం. జూమ్ పెట్టుకో. కానీ ఈ నైట్ మొత్తం మస్తు దుర్గొచ్చినాయి, అందుకే పెద్దోళ్ళ మాట వినాలి మనం. కాకపోతే నేను వినను కాబట్టి నేను అట్లా వేసుకున్నా. నేను ఎవరి మాట వినను, సీతయ్య. అందుకే సీతయ్యకి నైట్ మొత్తం దురదొచ్చింది. మీరు మాత్రం ఇట్లా చేయకరి, మీకు నచ్చినట్టు కాకుండా దీంట్లో ఏదన్నా వేసి ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత పుట్టు తీసుకోండి కావాలంటే. నేను చేసినట్టు అస్సలు చేయకరి, ఎందుకంటే నాకు రాకనే నేను మొత్తం పాడు చేసిన. ఇప్పుడు కూడా ఇది ఎంతవరకు మంచిగా కుదురుతుందో నాకు తెలియదు. తిన్నోళ్ళు చెప్పాలి, తిన్నోళ్ళు బతుకుంటే కుదిరినట్టు. వాళ్ళు పోయిర్రు అనుకో కుదరినట్టు. నా వంట మీద నాకు అంత నమ్మకం వచ్చింది. ఇప్పుడైతే ఇది పెట్టేసుకుందాం. ఇట్లా ఈ బోల పెట్టిన తర్వాత దీంట్లో నూనె వేసుకుందాం. కందగడ్డ కూర ఎంతమందికి వండడం వచ్చో అందరు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ దునియాలో నా ఒక్కదానికి వచ్చినా కూడా కామెంట్ చేస్తారు ఇది కూడా. కందగడ్డ ఎంతమందికి వండనీకి వచ్చో అందరూ కామెంట్ చేయండి. అక్క మాకొచ్చు, అక్క మాకొచ్చు అని. అయితే వీళ్ళు మా అల్లుడు వాళ్ళు అయితే 10 మిరపకాయలు తిన్నారు కదా, అప్పుడు నువ్వు కూడా 5 మిరపకాయలు తిన్నారు కదా, నువ్వు నెక్స్ట్ వీడియోలో 10 తినక్క అని కామెంట్ పెట్టిరు. నేను 10 తింటే నేను ఇంకా భూమి మీద ఉండను, ఇంకా వీడియోలు కూడా రావు మీకు. మళ్ళీ తర్వాత మీరు హోమ్ టూర్ గేమ్ టూర్ ఏ టూర్ అడిగినా చేయడానికి ఎవరు బతుకున్నారు. ఇంకా రేణుగోనని మేము మర్చిపోవాల్సిందే, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది. ఎందుకు కంద పాడైంది కొంచెం. అయితే నాకు ఎందుకు క్లారిటీ ఉందంటే నేను ఇట్లనే ఏమంటారు ఇన్స్టాలో చేసినాం మేము. ఇన్స్టాలో చేసినప్పుడు గ్రీన్ చిల్లీ తిన్నా పోయిన ఎండాకాలం. తింటే నాతోటి కాలేదు, నా గుండెలో మంటలు వచ్చినాయి. ఆయిల్ అయితే వేసుకుంటున్నా, చూపెట్టి ఇక్కడ దగ్గర తీసుకొచ్చి. ఏయ్ ఏ కోతే ఇది దగ్గర తీసుకొచ్చి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇదైతే కందలు అయితే కట్ చేసుకున్నాం కదా. ఓ మై గాడ్, మర్చిపోయి నీళ్ళు అన్నవి.
కందలైతే లేస్తున్నా ఇలా ఫస్ట్ గోలించుకున్నాం. గోలించిన తర్వాత పులుసు పెట్టాలి, లేకపోతే నిన్నే నా చేయిలు ఎట్లా దుర్రు వచ్చినాయో నోరు మొత్తం దుర్రు వస్తుంది. చాలా ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్గానే వండాలి. ఎంత ఆర్గానిక్ అంటే నిన్న మొత్తం నా చేయిలన్నీ దురద వచ్చినాయి, మస్తు ఎలర్జీ వచ్చింది. అసలు ఎంత ఎండలు ఎందుకు కొడుతున్నాయో అర్థం కాదు నాకైతే. ఇది మార్చి నెలనే, మళ్ళీ ఇంకా ఏప్రిల్ ఉంది, మే ఉంది. వామ్మో ఇప్పుడే ఇంత ఎండలు కొడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం మేమైతే ఎండలు. దీంట్లో సగం బడ వేస్తే నెక్స్ట్ టైం ఇంకొక సగం వేసుకుంటే అయిపోతుంది. ఇలా నీళ్ళు మొత్తం పట్టుకున్నా. అక్క ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉంది, అందుకే నా గ్యాప్ని అయితే కవర్ చేయడానికి ఇంకా కొంచెం వేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయిల్ లేదు మా దగ్గర, ఉన్న నూనెతో సరిపెట్టాలి కాబట్టి గ్యాప్లో అయితే వేస్తున్నాను. నేను అట్లా పొయ్యి దగ్గర కూర్చోలేదో మస్తు మంచినీళ్ళు అయితే అవుతుంది. ఎండలు ఎట్లున్నాయి అంటే విపరీతంగా ఉన్నాయి, అసలు ఘోరంగా ఉన్నాయి. ఇవి అయితే మొత్తం ఇట్లా గోలించుకున్న తర్వాత వేగిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత కూర చేయాలి. స్టైల్ మెయింటైన్. టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అప్పుడు కూర వేసుకోవాలి, లేకపోతే దురదొస్తుంది. కందగడ్డ ఇంకా ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు, ఎంత మంచిగా ఉన్నారు? అయితే నేనైతే నెక్స్ట్ కాదు మిరపకాయలు అయితే తినలే, కానీ బిర్యానీ ఛాలెంజ్లు అయితే పార్టిసిపేట్ చేద్దాం. ఈ కత్తిపీట వేసుకున్న దాంట్లో ఇంకా గొడవ పడుతున్నారు కదా, మీ అందరు తీసేసి. మా మేకలు అయితే ఇప్పటికే చాలు, ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి పోతున్నాయి, అందుకే ఇప్పట్లేదు, చికాకు చెప్తున్నాయి. జరసేపు మేము కూడా జరసేపు కట్టేసి ఇట్లా అయితే గోలియాలి. చాలా దగ్గర గోలియాలి. గోలించిన తర్వాత ఇది ఇవ్వాలి, ఎర్రగా కావాలి, ఎర్రగా బంగారం కలర్ రావాలి. నాకైతే వస్తుంది అసలు. ఇంకా మే నెల ఏప్రిల్ అయితే మేము చేయలేము అనుకుంటా, నాకు తెలిసి వీడియోలు పొద్దుగాలే చేయాలి. పొద్దున మొగ్గుల లేచి వీడియోలు కొట్టాలి మేము. రేణుగొన కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మీరు కొంచెం పుషప్ చేస్తే నేను కూడా సక్సెస్ అవుతా. ఇంకా చాలా మంచి పనులు చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే మాకు కొంచెం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమంటారు, ఇక్కడ మనకి వీడియోలకి ఇట్లా అయ్యి తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి లేట్గా అవుతున్నాయి మన పనులు. చేద్దాం. ఇక్కడ మసాలా తీసుకున్నాను. ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ వంట ఏంటో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ వంట అయితే బెండకాయ, మటన్, టమాటా, బీరకాయ, అంతే. బెండకాయ అంటే ప్రాణం లెక్క. ఇవి ఇట్లా అయింది, చూపెట్టాలి. ఇట్లా అయితే వేగినాయి, అయితే మేమైతే తీసేస్తున్నాం.
గట్టిగా అయిపోతున్నాయి, అందుకనే తీసేస్తున్నాను. చెప్పిందా కుండ, ఎందుకంటే మళ్ళీ చాలా టైం అయితే నాకు ఇబ్బంది లేదు కట్ చేయడం. మిగిలినవి కూడా వేసేస్తా, చూసిరు కదా ఈ దుంపలు అయితే. కొన్ని ఫ్రిడ్జ్లో నీళ్ళు వేసుకోరా, ఒక గిన్నెలో నీళ్ళు పెట్టినాం, ఆ ఈ నీళ్ళు కొన్ని ఒక దాంట్లో పోసుకున్నాం. ఆ గిన్నె అట్లనే అది నాయనమ్మ పెట్టింది. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం, అటు అవి ఏగుతున్నాయి కదా. మా ఇంట్లో ఆనియన్స్ కూడా అయిపోయినాయి, అందుకనే 2 తీసుకున్నాను. నేను ఎక్కువ వేసేదాన్ని ఎప్పుడైనా, గ్రేవీ వస్తుంది కాబట్టి. మా ఇంట్లో ఆనియన్స్ అయిపోయినాయి కాబట్టి కొన్ని వేస్తున్నా. మీకేమైనా కూర కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే మేము చేస్తాము, చేసి చూపిస్తాం. బిర్యానీ అడిగారు కదా, బిర్యానీ అయితే చేస్తాం నెక్స్ట్. తేజగాడు కూడా ఉంటే చేద్దామని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే అది బిర్యానీ అనేది ఛాలెంజ్ పెట్టుకుంది. ఇట్లయితే కట్ చేసుకోవాలి. ఎంత వచ్చినాయి మల్లెపూలు అమ్మితే? 70. అయినాయి, మల్లెపూలు అమ్మితే 70 రూపాయలు వచ్చినాయి. ఈ మా చెట్లే టమాటాలు ఆల్రెడీ మీకు చెప్పినా కదా. కొంచెం సన్నగా అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. పోయినసారేమో కేజీ 100 రూపాయలు ఉన్నాయి టమాటాలు, ఇప్పుడేమో కేజీ 10 రూపాయలు ఉన్నాయి. చూసిరా తేడా అట్లుంటుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎట్లా దొరుకుతాయో ఏం చెప్పలేమన్నట్టు. అరే పులుసు పోయింది. మస్తు చెమట అయితే వస్తుందప్పో ఎండాకాలం.
టైం ఎంత 18 minutes 18 నిమిషాలు సెకండ్లు. ఇప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేసావా? ఆఫ్ చేసాను. బట్ట తీసుకురా. మస్తు దుమ్ము అయితే వస్తుంది, ఎందుకంటే కొనాకుంటారు మా ఇల్లు, అందుకని మస్తు దుమ్ము వస్తుంది ఇంట్లో. ఏ పని చేసినా దుమ్ము 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 మయమైపోయింది మొత్తం. ఇట్లా కందలేసి తీసిన తర్వాత ఈ నూనె ఉంటుంది కదా, ఈ నూనె ఎక్కడైనా నొప్పులు వచ్చిన కాడ రాసుకుంటే తగ్గిపోతాయి అట. నాకు కొత్తగా తెలిసింది. అయ్యో మరి నల్ల కుక్క కన్నమే పెడుతురు, నల్ల కుక్క కన్నమే పెడుతురు. మిగిలిన నూనె అయితే వేసుకున్నా. కొంతమంది పెట్స్ని ఎందుకు సాస్తారో తెలియదు నాకు. కుక్కల్ని సాస్తారు, వాటికి అన్నం పెట్టే శక్తి ఉండదు. చూడంగానే క్యూట్గా అనిపిస్తుంది, వాళ్ళ కళ్ళకు నచ్చుతుంది, తెస్తారు సాద్దామని చెప్పి. వాళ్ళకేమో అంత చేత కాదు, వదిలేస్తారు. చాలాసార్లు చూసిన నేను అట్లాంటి మనుషుల్ని. ఇప్పుడు మనం ఒక కుక్కని కానీ దేన్ని సాదినా, కుక్కని మేకని పిల్లిని దేన్ని సాదినా దాని రెస్పాన్సిబిలిటీ మనదే. అది తిన్నది పెట్టాలి, మనం తిన్నది దానికి పెట్టాలి, అట్లయితే సాదుకోవాలి. కొంతమంది అరే క్యూట్గా కనబడితే తీసుకొస్తారు, మళ్ళీ కొంతమంది బొచ్చి పిల్లలు ఉంటాయి, అచ్చి కుక్క పిల్లలు, వాటిని తీసుకొస్తారు. వాటిని తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకొని అవి పిల్లలు పెట్టినాక తీసేస్తారు. అవి మాకు వద్దు పిల్లలు పెట్టినాయి కదా అని రోడ్డు పక్క ఫోటోలు ఇస్తారు. అందుకే మనుషులు చూస్తే ఎంత స్వార్థంతో ఉంటారంటే చిరాకు వస్తుంది నాకు. అట్లా వేయద్దు, అట్లా వేస్తే నాకు కాలుతుంది. ఇప్పుడు కాలే నూనె ముఖం మీద పోయాలనిపిస్తుంది జనాలకి. చక్కగా తిండి పెట్టరు, పాడు పెట్టరు, ఏం పెట్టరు, ఆగమాగం చేస్తారు. అవి తిండి లేక చచ్చిపోతాయి. ఇట్లనే చేస్తారు. మా ఇంటి పక్కన కొంతమంది ఉన్నారు వేస్ట్ మొక్కలు. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే గోలిస్తున్నాం కదా, ఇప్పుడైతే గిట్ట పసుపు వేసుకున్నాం. పసుపు అయితే వేసిన తిప్పుకుందాం. తిప్పుకున్నాక ఇలా టమాటాలు వేసుకున్నాం. దీంట్లో అయితే సరిపోయినంత అయితే ఉప్పు వేసుకున్నాం. ఇంత అయితే ఉప్పు వేసుకున్నాం. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చింతపులుసు కొట్టాం కాబట్టి. కారం మీకు వస్తుంది. ఆడబెట్టిద్ది ఇంకా ఇది వస్తుంది. ఎప్పుడైనా టమాటాలు వేసినాక దానిపైన ఉప్పు వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది, అందుకని వేస్తాం. ధనియాల పొడి వేస్తాం.
ఇప్పుడు లాస్ట్లో కరామాకు వేసుకున్నా. ఇగో కలామాకైతే వేసుకున్నా. మళ్ళీ కడగలేదు అంటారు కదా, అందుకని కడుగుతున్నా. మీరంటే ఎంత భయమో తెలుసా. కొత్త కారం ఇది, అందుకే నేను చేస్తున్నా. కొత్త కారం మస్తు కారం అవుతుంది. చాలు అన్నింటిలో అయితే మంచిగా చూసినాము. దీంట్లో అయితే ఈ ముక్కలు వేస్తున్నా. మొత్తం అయితే కాలుతుంది. కట్టెలు కొట్టాలి కానీ కొట్టేటం లేరు. మాల్లుడికి బాగాలేదు, లేకపోతే మాల్లుడు కొడతారు కొంచెం. ఇంతకుముందు చింతపండు అయితే నానబెట్టినాం కదా మేము. ప్రస్తుతానికి అయితే తొందరగా వాటర్ వేసాను, ఎందుకంటే మస్తు మారుతుంది. చూసిరు కదా ఎంత చిక్కగా అయిందో. అయ్యయ్యా చింతపండు పడ్డది, చూసుకోలేదు. సారీ. ఇది చూసిరు కదా కంద పులుసు అయితే. పుల్లగా ఉంది, చింతపండు ఎక్కువైంది. చింతపండు అయితే బాగా ఎక్కువైంది, కొంచెం అయితే వాటర్ పడతాయి, వాటర్ పోసి తగ్గిపోతుంది.
నేనే ఖరాబ్ చేసి. అరే కొన్ని నీళ్ళు తెప్పు దీంట్లో, ఆ డబ్బాలో నీళ్ళు తెప్పు, తేపో ఇలా పోయాలి. పుల్లగా అయింది, నాట్ ఎక్స్పెక్టెడ్. అంత పుల్లగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎప్పుడైనా పుల్లగా అయితే పులుపులో ఏం వేస్తే పులుపు తగ్గిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇట్లనే కూర పుల్లగా అయితే ఏం వేస్తే పులుపు తగ్గిందో కామెంట్ చేయండి. ఇంకొకటి రెండుగా కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కుకింగ్ వీడియోలు అయితే చేస్తాం మళ్ళా. ఇదిగో కన్నా పులుసు తీసుకురా చూపిద్దాం. కన్నా పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసిరు కదా, ఏ ముక్కకు ఆ ముక్క ఇట్లా ఉంది, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ మేము ఏం తినాం కాబట్టి ఇట్లా ఉంది. కొంచెం మరగనిచ్చి దించేస్తే అయిపోతుంది కంద పులుసు రెడీ. మీరు ఎవరైనా కంద పులుసు ట్రై చేయాలంటే నా వీడియో చూసి ట్రై చేయండి, కానీ దీంట్లో మీకు నచ్చిన స్టైల్లోనే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వేయించినాం కదా, వేయించిన దాన్ని ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు తాలింపులు వేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం అవన్నీ దాంట్లో వేసుకొని తర్వాత ఈ వేయించిన గడ్డలు తీసి దాంట్లో వేసి దాని తర్వాత కొంచెం కలమాకి వేసుకొని చేసిరనుకో అదే ఫ్రై అయిపోతుంది. కానీ డైరెక్ట్గా అయితే కట్ చేయదు, ఇంకా వచ్చిన తర్వాత కట్ చేయదు. ఎందుకంటే నా చేతులు ఎర్రగా అసలు కుక్కలకు కూడా గల్లీలు ఉంటాయి ఏంటి నాకు అర్థం కాదు. ఆ గల్లీలోనే కుక్క ఈ గల్లీలోకి వస్తే సచ్చిందా గరుతున్నాయి. వీళ్ళకి కూడా శత్రువులు ఉంటారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనుషులకే కాదు అన్నిటికీ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నారని మన కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ కొంచెం టీ బెటరా. పొద్దునట్టు మేము టీ తాగుతలేము, 2 పూటలు తాగేటోళ్ళం. 2 పూటలు ఏంది 4 పూటలు కూడా తాగేదాన్ని అదివరకు. కొంచెం ముందు ఈ 2 months బ్యాక్ ఈ చలికాలంలో అయితే 2 పూటలు కాదు 3 పూటలు 4 పూటలు కూడా తాగినాయి. ఎందుకంటే వీడియోల ప్రెజర్ వల్ల వీడియోల కోసం బయట తిరిగేదాన్ని కాబట్టి అప్పుడు ఎక్కువ తాగేదాన్ని. ఇప్పుడైతే మానేసినాం, మేము టీ శాంతం మానేసేసాం. మంచోళ్ళం అయిపోయినాం సార్. ఇప్పుడే ఉడుకుతుంది. ఎండ కొట్టినప్పుడు మన అవయవాలు ఎట్లా ఉడుకుతాయి అట్లా ఉడుకుతుంది. ఇది ఫ్రిడ్జ్లో లేదా? పుల్లగా ఉంది. మంచిగా అయితే ఉంది, ట్రై చేయండి మీరు కూడా. బాయ్ బాయ్. రేణుగా కుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఫైనల్గా ఒకసారి అయితే చూపించేసేయండి. నేనే వండిన కానీ గడ్డ తినాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే తురుగుతుందని చాలా భయం నాకు. మళ్ళీ ఎందుకంటే ఒకవేళ నేను రెస్టారెంట్ పీస్ అయిపోయింది అనుకో, ఇట్లాంటి ప్రజెంట్ పీస్ రాదని చెప్పేసి నాకు భయం. అందుకనే నేను అట్లాంటివి చెయ్యను. ముక్కలు ఎట్లున్నాయి మటన్ ముక్కలు లెక్క. మటన్ అని ఊహించుకొని తింటే నైట్ నేను. బాయ్ బాయ్. ఇంకా ఏ వంటలు కావాలో కామెంట్ అయితే చేయండి.
ఎండాకాలం మంచిగా ఎనర్జీ ఏది ఎండాకాలం ఇంట్లోకి వెళ్ళి అయితే బయటికి పోకుని జాగ్రత్తగా అయితే ఉంటుంది. పొద్దుగాల పనులు చేసుకోండి, మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకోండి. నిన్నటి నుండి నాకైతే మోషన్స్ అవుతున్నాయి. ఎంత నీసంగా ఉందో చూసిరో నమ్మకం. తెల్ల అయిపోయినా నేను దెబ్బకే. అది మామూలు మోషన్ కాదు, ఇక బట్టల పార్కుండా ఉప్పుడే అవుతుంది. అట్లా ఉంటుంది. ఇక నా కథ, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు నేను మీతో వచ్చి షేర్ చేయలేను. టైం వచ్చినప్పుడు అన్నీ షేర్ చేస్తా. బాయ్ బాయ్.